హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి. ఈరోజు ఒక కొత్త ప్రదేశానికి వచ్చాము. చెప్పాగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి ప్లేస్ చూపిస్తాను. ఇక చూడండి, ఒక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఓకేనా? అయితే ఇక్కడ మంచి మంచి స్టోన్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ కూడా చాలా బాగుండే స్టోన్స్. ఇంకా చూడండి, స్టోన్ ఇది సూది ముక్కురాయి అయినా కానీ క్వాలిటీ బాగుంది. ఇట్లాంటి స్టోన్స్ కనుక, పెద్ద స్టోన్స్ కనుక దొరికితే కొంటారు ఫ్రెండ్స్. ఇవి కూడా అర కేజీ, కేజీ అట్లా ఉన్న స్టోన్స్ని కొంటారు. ఈ స్టోన్స్ దేనికి పనికి వస్తాయి అంటే, దేవుడి విగ్రహాలు తయారు చేస్తారు. వాటితోటి శివలింగం, సాయిబాబా, అట్లాగే తాబేలు అట్లాంటి విగ్రహాలకి తయారు చేస్తానికి వెళ్తాయి. అంటే పెద్ద పెద్ద స్టోన్స్ అయితే. ఓకేనా? చూడండి, అమ్మవారి గుడి, అమ్మవారు. ఇదైతే చుట్టూ ఎటు చూసినా కానీ మొత్తం అడవి, అడవి మధ్యలో ఉంది గుడి వచ్చేసి. ఇక్కడ ఇట్లా గుడి ఉన్న సంగతి చాలామందికి తెలియదు ఈ ఏరియాలో, కొంతమందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే అడవిలో ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఇక చూడండి, ఈ స్టోన్ చూడండి ఎట్లా ఉందో. ఈ స్టోన్ చూడంగానే అయితే నాకు దొరికినప్పుడైతే మాత్రం అబ్బా, డైమండ్ దొరికింది అనుకున్నా. డైమండ్కి అతి దగ్గరలో ఉంది. చూడండి, ఇలాంటి క్వాలిటీ ఉన్న స్టోన్స్ సేకరించండి ఫ్రెండ్స్. ఇలాంటి క్వాలిటీ ఉన్న స్టోన్స్లో డైమండ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి క్వాలిటీ ఎంత బాగుందో. కాకపోతే మిస్టేక్ ఏంటంటే, చూసారు, బాగా గమనించండి, ఈడ స్టోన్ అనేది పగిలింది. ఆ పగలటం మూలన ఈ స్టోన్ అనేది ఫెయిల్ అయింది. చూసారా ఎంత బాగుందో? చాలా బాగుంది స్టోన్ అయితే. ఇంత క్వాలిటీ ఉన్న స్టోన్స్ దొరికే చాట తప్పకుండా డైమండ్ దొరుకుతుంది. ఓకేనా? అమ్మవారు, శివుడు, విష్ణుమూర్తి అనుకుంటా. మరి అన్ని విగ్రహాలన్నీ ఇక్కడ. సూదు ముక్కురాయి చూడండి, క్వాలిటీ బాగుంది. సూది ముక్కురాయి అయినా కానీ సరే. ఎక్కువ శాతం మనం డైమండ్ శాటకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం తగిలే ఏంటి అంటే ఇలాంటివి తగులుతాయి. సూది ముక్కురాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సూది ముక్కురాళ్ళు ఉన్న చోట కూడా డైమండ్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఇవన్నీ పక్క పక్కనే కదా ఉండేది. సూది ముక్కురాళ్ళు, క్వార్జీ, షఫేర్స్, డైమండ్స్ ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి. అది కాబట్టి మనం డైమండ్స్ హంటింగ్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? లొకేషన్ మాత్రం నాకు భలే సంతోషంగా ఉంది. వాళ్ళ ఇంత అందమైన లొకేషన్లోకి వచ్చాము, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అంటే దేవుడి దర్శనం అయింది, మంచి మంచి స్టోన్స్ చేరుకున్నాను. చూడండి ఇది ఎట్లా ఉందో. క్వార్జీ స్టోన్ అంటారు దీన్ని. క్వార్జీలో కూడా డైమండ్స్ తగులుతాయి. ఓకేనా? చూడండి, క్వార్జీ, వైట్లో క్వార్జీ. ఇలాంటి స్టోన్స్లో కూడా తప్పకుండా డైమండ్ అనేది తగులుతుంది. మనం వెతికేటప్పుడు జాగ్రత్తగా చూసి అయితే వెతుక్కోవాలి. అయితే ఇక్కడ లొకేషన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, దయచేసి ఏమనుకోవద్దు, ఈ ఒక్క వీడియోకి మాత్రం లొకేషన్ అడగొద్దు. చూడండి, స్టోన్ చూడండి, వైట్ స్టోన్స్ బాగుండే. లొకేషన్ అడగొద్దు. ఎందుకు అడగొద్దు అంటున్నానంటే, ఈ ప్రదేశం అనేది చాలా అడవి ప్రాంతంలో ఉంటుంది. మీకు నేను లొకేషన్ చెప్పినా కానీ సరే మీరు రావటం కష్టం. ఎందుకంటే ఒకళ్ళిద్దరూ ఇక్కడికి రాలేరు. అడవిలో 5-6 కిలోమీటర్ల లోపలికి రావాలా మెయిన్ రోడ్ నుంచి.
5-6 కిలోమీటర్ల లోపలికి రావాలి. లోపలికి వస్తే ఈ గుడి ఉంటుంది. కాబట్టి మీరు రాలేరు. అందుకని చెప్పేసి లొకేషన్ అడగొద్దు. అయినా వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఈ ఏరియాలో ఎలాంటి స్టోన్స్ ఉన్నాయి మీరు తెలుసుకుంటారు, మీకు ఒక అవగాహన వచ్చిద్ది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయినా పర్లేదు, మేము వస్తామన్నా అని అంటే మీ ఇష్టం. అది లొకేషన్ అయితే పెట్టను, అడ్రస్ అయితే చెబుతాను. ఓకేనా? మన కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రోడ్లో బొమ్మరాజుపల్లికి దగ్గరలో లెఫ్ట్ సైడ్న చింతచెట్టుకి గంగమ్మ తల్లి అని ఫ్లెక్సీ ఉంటుంది. ఫ్లెక్సీ రోడ్డు కనిపిస్తుంది, మట్టి రోడ్డు. ఆ రోడ్డు స్ట్రైట్గా 6 కిలోమీటర్ల లోపలికి వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ కనిపిస్తుంది. కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. నిజంగా అసలుకి ఇలాంటి ప్రదేశాలకి రావాలి, అప్పుడప్పుడు రావాలి. వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసులో ఉన్న చీకు చింతలు అన్నీ ఇదైపోయి కొంచెం పక్కన పెట్టినట్టుండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా? ఇంకో ఈ స్టోన్ చూడండి, బాగుంది కదా స్టోన్. ఇది క్రిస్టల్ కాదు, క్రిస్టల్ అనుకుందామంటే ఈ స్టోన్ అయితే క్రిస్టల్ అయితే కాదు, కానీ స్టోను డిఫరెంట్గా ఉంది. స్టోన్ బాగుంది. ఎక్కడ స్టోన్ అనేది కట్ అవ్వాల అంటే స్టోన్ ఏదో సైడు కొన్ని స్టోన్స్ పగిలిపోతూ ఉంటాయి, ఈ సైడ్ ఎక్కడ. కానీ ఈ స్టోన్ ఎటు పక్క కూడా కట్ అవ్వలేదు. స్టోన్ పుడతమే అట్లా పుట్టిందనమాట. ఎటు చూసినా 3 కోణాలు ఉంది. బాగుంది, స్టోన్ బాగుంది. ఇలాంటి స్టోన్స్ మనం సేకరించాలి. ఇలాంటి స్టోన్స్ కంపల్సరిగా డైమండ్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? విన్నారు కదా అడ్రస్ అయితే. ఇట్లా కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రోడ్లో అమ్మవారి ఫ్లెక్సీ ఒకటి కనిపించింది, గంగమ్మ తల్లి ఫ్లెక్సీ అని చెప్పేసి. ఆ ఫ్లెక్సీ నుంచి 6 కిలోమీటర్ల లోపలికి వస్తే ఇక్కడికి రావచ్చు. కానీ ఒక్కళ్ళే మాత్రం రాలేరు. దయచేసి ఇలాంటి ప్లేస్కి రావద్దని చెబుతున్నా. ఎందుకంటే వచ్చే ప్లేస్ అయితే నేనే చెబుతాను. రండి ఫ్రెండ్స్, వచ్చి మీరు ఇక్కడ స్టోన్స్ చూసుకోండి, అది నేను చెబుతాను. కానీ ఇక్కడికి రావద్దు, ఎందుకంటే డేంజర్ ప్లేస్ కొంచెం. ఓకేనా? అడవిలోంచి రావాలి కదా, మాకంటే అలవాటు కాబట్టి మేము వస్తూ ఉంటాం. తెలియని వాళ్ళు ఇబ్బంది పడతారు. ఓకేనా? ఇలాంటి ప్లేస్కి అయితే రావద్దని నేను సూచనలు ఇస్తున్నా. మంచి ప్లేస్, మంచి ప్లేసుల్లో నేను వీడియోలు చేసి మీకు పెడతాను. చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికి కూడా నేను లొకేషన్ చెబుతున్నాను. అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతున్నాం. ఓకేనా? నిన్న ఒక అన్న ఒక కామెంట్ పెట్టాడు. నాకు ఆ కామెంట్ చూస్తే చాలా నవ్వు వచ్చింది. నిన్న చెప్పాను కదా వీడియోలో, ఒక అన్న నాకేమని కామెంట్ పెట్టాడంటే, నువ్వు చూపించే రాళ్ళన్నీ వేస్ట్ రాళ్ళు అని చెప్పేసి కామెంట్ పెడితే నేను దాని గురించి వివరణ ఇచ్చాను. ఆ వీడియో కామెంట్ పెట్టాడు అన్న. ఇంకొక అన్న, నీ దగ్గర ఉన్న రాళ్ళు చూస్తే హార్ట్ అటాక్ వచ్చింది బ్రో అని. చాలా బాగా పెట్టామన్న కామెంట్ అయితే. నిజమే ఫ్రెండ్స్, ఒకసారి నా షార్ట్ వీడియోలోకి వెళ్ళి చూడండి. షార్ట్ వీడియోలో మంచి స్టోన్స్ పెట్టాను నేను, చూడండి. ఓకేనా? ఇంకొక అన్న ఉండి, అన్న ఈ స్టోన్స్ పేర్లు చెప్పాను అన్నాడు. షార్ట్ వీడియోలోకి వెళ్ళండి, చూడండి. వాటన్నిటికి కూడా పేర్లతో సహా వివరించాను నేను. అట్లాగే ఇంకొక అన్న ఉండి ఇంకో కామెంట్ పెట్టాడు, అన్న మీ దగ్గర ఉన్న స్టోన్స్ అమ్ముతారా అని చెప్పేసి కామెంట్ పెట్టాడు. అన్న తప్పకుండా అమ్ముతా అన్న. ఓకేనా? అట్లాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా షార్ట్ వీడియోలోకి వెళ్ళండి. మంచి స్టోన్స్ అయితే నేను అక్కడ పెట్టాను. మీకు ఎవరికైనా ఏ స్టోన్ అయినా కావాలంటే మీ ఫోన్ నెంబర్ పెట్టండి, తప్పకుండా నేను ఫోన్ చేసి మాట్లాడతాను. ఓకేనా? ఇంకా ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు స్టోన్స్ కొనేవాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా నా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఇంత కష్టపడి తిరిగి అన్వేషణ చేసి స్టోన్స్ సేకరించేది అమ్ముకుంటానికే కదా. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా స్టోన్స్ కొనేవాళ్ళు కనుక ఉంటే
ఈ వీడియో షేర్ చేయండి. అంటే ఈ వీడియో కాదు, నా షార్ట్ వీడియోలో మంచి మంచి స్టోన్స్ పెట్టాను, ఆ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి అందులో మీకు ఏ స్టోన్స్ కావాలన్నా కానీ సరే నేను తప్పకుండా అమ్ముతాను. ఓకేనా, చూసుకోండి. ఫస్ట్ షార్ట్ వీడియోలోకి వెళ్ళి ఏ స్టోన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, వాటి పేర్లు ఏంటి అని గమనించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అన్ని స్టోన్స్ అన్నీ కూడా నేను పెడుతున్నాను, వాటి పేర్లు కూడా చెబుతున్నాను. షార్ట్ వీడియోలో మంచి మంచి వీడియోస్ ఉంటాయి. ఈ లాంగ్ వీడియోలో ఏంటంటే లాంగ్ వీడియోలో లొకేషన్స్ గురించే ఉంటాయి. ఓకేనా, నేను ఏ లొకేషన్లో ఉన్నాను, ఇక్కడ ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అని వాటి గురించి మాత్రమే నేను లాంగ్ వీడియోలో చెబుతాను. షార్ట్ వీడియోలో మాత్రం ఆ స్టోన్ ఏంటిది అని చెప్పేసి మంచి మంచి షార్ట్లు ఉన్నాయి, మామూలు షార్ట్లు కాదు, అసలు అదిరిపోయే షార్ట్లు ఉన్నాయి మన దాంట్లో. ఓకేనా, తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో షేర్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకొని ఎవరన్నా కొనేవాళ్ళు ముందుకు వస్తే తప్పకుండా నాకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా, అట్లాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో నేను మీ ముందుకు తీసుకొస్తాను. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తూ నాకు లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.